సమాజంలో ఎవరికంటే భయపడతారు? బాగా అధికారం ఉందా? భయపడిపోతావు. డబ్బుంటే భయపడిపోతావు. ఈరోజు క్రైస్తవ సంఘాలలో కూడా అదే పరిస్థితి వచ్చేసిందండి. డబ్బున్న వాళ్ళను బాగా గౌరవిస్తారు, డబ్బు లేని వాళ్ళను డబ్బు ఉంటే ఒకలా, డబ్బు లేకపోతే మరోలా. అది చాలా తప్పండి. అది వాక్యం కాదండి. అది బైబిల్ ఒక మాట మనం చూడగలిగితే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతున్నప్పుడు, మీరు మొహమాటము గలవారై ఉండకుడి, ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు, ఒకడేమో ప్రశస్త వస్త్రాలు ధరించుకొని బంగారు ఉంగరాలు పెట్టుకొని ఒకడు వచ్చాడు. రాగానే ఏం చేయి, అమ్మో వాడు ఉంగరాలు పెట్టుకున్నాడు, 5,000కి 5 ఉంగరాలు పెట్టుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు అంటే బాగా సౌండ్ పార్టీ ఏమో అనుకొని వాడు వస్తుంటే వాడికి ఎదురు వెళ్ళిపోయి రండి 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 అని చెప్పి తీసుకుని వచ్చి వాడిని పక్కన కూర్చోబెట్టుకుంటారు. వాడి తర్వాత మరొకడు వచ్చేసాడు మురికి బట్టలు వేసుకొని. వాడు రాగానేంటి మారిపోయింది, రిసీవింగ్ మారిపోయింది. వాడు ఒకవేళ వచ్చినా అక్కడే నిలబడిపో అంటారు, లేదా ఒకళ్ళు కూర్చుంటే దా కింద కూర్చో అంటారు. ఎందుకు? అతన్ని ఎందుకు పైన కూర్చోబెట్టారు, ఇతను ఎందుకు కింద కూర్చోబెట్టారు అంటే మీలో భేదం. దేన్ని బట్టి? వాడు డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు. అంటే ఇది పక్షపాతం, ఇది అసమానత్వం. వద్దు. దేవుడు ఆర్థిక అసమానతలను ఆయన ప్రోత్సహించలేదండి. అందరినీ కూడా దేవుడు సమానంగా చూశాడు. చూడాలి అన్నాడు.